మనం ఏమనుకుంటున్నాం, మనకి ఏదైనా తక్కువ చేస్తాడు అనుకుంటున్నాం ఆ దేవుడు? మన వాగ్దానాలన్నీ, ఏ వాగ్దానం వస్తే మనకి హ్యాపీ? నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఏదియో తక్కువ కాదు. అబ్బా ఎంత మంచి వాగ్దానం. నిన్ను తలగా ఉంచేదను కానీ తోకగా ఉంచనంటే అబ్బా ఎంత వాగ్దానం, ఎంత మంచి వాగ్దానం. నీ గంపయు పిండి పీసుకు నీ తొట్టియు దీవించబడును. అబ్బా ఎంత మంచి వాగ్దానం. భయపడకము, నేను నీకు తోడై ఉండేదను అంటే అది తీసుకొని నా దగ్గరికి వస్తారు. అన్న భయపడకు అన్నాడు అంటే భయం కలిగే పరిస్థితులు వస్తాయనేగా లాజిక్. మళ్ళా దేవునికి స్తోత్రం కలుగును గాక. హలే, భయపడకు అని వచ్చిందంటే ఏదో భయం కలిగే పరిస్థితులు వస్తాయనే కదన్నా. ఏమొస్తాయంటావు? నేనేమంటానంటే, నువ్వు ఆ ముందు మొక్క ఎందుకు చదివా? తర్వాత ఇంకో మొక్క ఉందిగా, అది చదివి నన్ను వదిలిపెట్టమ్మా, నా పేణాన్ని వదిలిపెట్టమ్మా. భయపడకు అన్నాడంటే భయం కలిగే పరిస్థితులు వస్తాయని నువ్వు లాజిక్ తెచ్చావు. తర్వాత మొక్క ఏమన్నాడు? నేను నీకు అన్నాడుగా, ఆ మాటను బట్టి పో. ఇక ఎన్ని భయాలు వచ్చాయేమి, ఆయన నీకు తోడై ఉంటాడంటే హాయిగా వెళ్తా. తమ్ముడా బాగా విను, హృదయానికి ఎక్కించుకో ఈ విషయాలు. ఇప్పుడు నన్ను అడిగితే పౌలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నీ చాలా గడ్డు పరిస్థితులు. మరీ దారుణం ఏంటంటే దిగంబరత్వంతో కూడా ఆయన ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఒకరోజు. అంటే కనీసం తన ఒంటి మీద వస్త్రాలు లేని పరిస్థితి కూడా ఆయన ఫేస్ చేశాడు. నేను అంటున్నాను, ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళ దుస్తులు పాతగిల్లలేదు, వాళ్ళ పాదరక్షలు అరిగిపోలేదు. అద్భుతమా కాదా? 40 ఏళ్ళు పిల్లలకి చిన్నప్పుడు అంగి వేశారనుకోండి, 40 ఏళ్ళు వాళ్ళకి సమృద్ధిగా వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మంచిగా బట్టలు ఇచ్చాడని ఉందా? ఈ మాట ఉందా లేదా? ఎక్కడుందో చూడండి. 40 సంవత్సరాల అరణ్య యాత్రలో వారి దుస్తులు పాతగిలలేదు, వాళ్ళ పాదరక్షలు అరిగిపోలేదన్న మాట ఎక్కడుందో తీస్తే శబాష్ అంట. పెద్దగా చెప్పురా. ఏంది? శబాష్. ద్వితీయోపదేశ కాండం తీసుకోండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు. ఎవరైనా ఒకే డ్రెస్సుని లేకపోతే వాడుకున్న బట్టలు, ఉదాహరణకి 4 జతలు ఉన్నాయి అనుకుందాం, 40 ఏళ్ళు వస్తాయా 4 జతలు? నాకు తెలిసి 40 ఏళ్లలో 400 జతలు కూడా చాలవు మనకి. కానీ ఆనాడు ఇశ్రాయేలీయులు వేసుకున్నటువంటి ఆ వస్త్రాలు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో 40 ఏళ్ళు వాళ్ళ దుస్తులు పాత గిల్లలేదు అంటే ఊహించండి. వాళ్ళ కాళ్ళ చెప్పులు అరగలేదట 40 ఏళ్ళు. మామూలు అద్భుతమా? 6 నెలలు దొక్కామంటే చెప్పులు అరిగిపోతాయి, కానీ 40 ఏళ్ళు వాళ్ళు వేసుకున్న చెప్పులు అరగల, తెగల. బట్టలు పాతబళ్ళ. అది చిన్న అద్భుతం అంటారా? అది 1-2 ఏళ్ళు కాదు, 40 years, 40 సంవత్సరాలు. అంత శక్తివంతుడే. పగలు మేఘస్తంభమై వాళ్ళకి ఎండ తగలకుండా అండగా నిలిచిన వాడే, రాత్రి అగ్ని స్తంభమై వాళ్ళకి చీకటి లేకుండా, లోకమంతటికి చీకటైతే వాళ్ళకి సూర్యోదయం లాగా నిత్యము వెలుగులో వాళ్ళని నడిపాడే, వారి ఎదుట ఎర్ర సముద్రములను పాయలు చేశాడే, శత్రువులను ఎర్ర సముద్రంలో ముంచి పడేశాడే, బండ నుండి వాళ్ళ కోసం మధుర జలాలు రప్పించాడే, ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడే, వాళ్ళకి మాంసాపేక్ష కలిగితే వాళ్ళ కోసం పూరేటి పిట్టలను రప్పించి వాళ్ళ పాళెము చుట్టూ పడేటట్టు చేశాడే. సర్వశక్తుడు గదు, పరాక్రమశాలి గదు, రోషము గలవాడు గదు, ఎల్షద్దాయి గదు, అదోనాయి గదు. మరి ఇన్ని కార్యాలు చేసి తన ప్రజలను నడిపించిన దేవుడు పౌలు దగ్గర ఎందుకని
పౌలు అన్ని పరిస్థితుల్లో గుండా వెళ్తా ఉంటే చూస్తా ఊరుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈరోజు టైటిల్ రాసుకో, పోరాటాన్ని ఏర్పరిచే దేవుడు. అది ఇక్కడ పాయింట్. పోరాటాన్ని ఏర్పరిచే దేవుడు. పోరాటంలో పడకుండా తప్పించేవాడు కాదు, మనకు పోరాటములను ఏర్పరిచే దేవుడు మన దేవుడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పోరాటములో గెలుపు ఇవ్వటం వేరు, కానీ అందరి ఆశ ఏంటో తెలుసా? అసలు పోరాటాలే లేకుండా చేయి తండ్రి. కానీ అలా కుదరదు. పోరాటము లేకుండా దేవుడు చేయటం కుదరదు. ఖచ్చితంగా నీకు ఎవరికి తగిన పోరాటాన్ని దేవుడు వారికి ఎట్టి పరిస్థితుల్లో ఏర్పరుస్తాడు. విశ్వాసులందరికీ ఇది తప్పదు. దేవుడు తలుచుకుంటే పౌలు చెప్పిన బాధలలో ఒక్కటి కూడా పౌలుకి ఎదురు కాకుండా చెయ్యగలడు. దేవుడు తలుచుకుంటే పౌలు ఎదుర్కొన్న శోధనల్లో ఒక్కటి కూడా అతనికి ఎదురు కాకుండా చెయ్యగలడు. అప్పుడు తిమోతి పత్రిక 4:7 లేచిపోయింది. పోరాటమే లేనప్పుడు మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నాకు నీతి కిరీటం అన్న డైలాగే ఉండదు. ఇక కిరీటము కొరకు మనల్ని సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. సింహాసనానికి సిద్ధపరిచే దేవుడు. రాచరిక వ్యవస్థలో మనల్ని నాయకులుగా ఉంచగోరిన దేవుడు మన దేవుడు. రారాజు. ఆయన తన కుమారులనుగా కుమార్తెలనుగా విశ్వాసమును బట్టి మనల్ని స్వీకరించాడు. స్వీకరించిన వాడు మనకు పోరాటములో అనుభవాలను, విశ్వాస పరీక్షను అనుమతించకుండా దాటిపోనీయడు. అనుభవాలు అందులోనే నేర్పాలి. విశ్వాస పరీక్షలో కూడా అక్కడే మనం పాస్ కావాలి. కాబట్టి పౌలేమో ఏ నామం కోసం కష్టపడుతున్నాడో, ఆ నామం నిమిత్తం ఎన్ని బాధలు పడ్డాడంటే, ఎన్ని తన్నులు తిన్నాడో, ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని చెరలు అనుభవించాడో, అది వర్ణనాతీతం. కానీ ఇవన్నీ పౌలుకు వస్తున్నా రాకుండా దేవుడు ఆపలేదు. కానీ అందులో పౌలు నశించకుండా దేవుడు కాపాడాడు. చాలా పొదుపుగా కొట్టారు. అట్లా కొట్టాలా, చప్పట్లు కొడితే. ఎక్కువ కష్టం చేయకుండా కొట్టాలా. చాలే, దేవునికి మహిమ. అర్థమైందా? పోరాటం లేకుండా నువ్వు అసలు వీరుడివి, నువ్వు యోధుడివి, యోధురాలివి ఎలా అవుతావు? పోరాటం లేకుండా నువ్వు యోధుడవి అని రేపు దేవుడు పిలవడానికి, పరిశుద్ధులు అనడానికి ఆస్కారం ఎక్కడా? పోరాటం నీ జీవితంలో లేకుండా యోధురాలివి అనే ఆ పిలుపుకి ఆస్కారం ఎక్కడా? అందుకే పౌలుకు తెలిసే అన్ని పోరాటాల్లో, అన్ని ప్రతికూలతలు అనుమతించిన దేవుడు మన జీవన పోరాటంలో కూడా మనకి ఎన్నో ప్రతికూలతలు అనుమతిస్తాడు. అది తప్పనిసరి. ఒకవేళ పోరాటం అనేది నీకొద్దా, అట్లయితే యోధుడు అనే పేరు మర్చిపో, యోధురాలు అనే పేరు మర్చిపో, సైనికుడు అనే పేరు మర్చిపో, సైనికురాలు అనే పేరు మర్చిపో. ఉండవే కాయి. కానీ అట్లా దేవుడు ఊరుకోడు. మళ్ళా నీ స్థాయిని బట్టి, నీ విశ్వాస పరిధిని బట్టి నీకు పౌలంతటి పోరాటాలు రావు. పౌలు ఉన్న విశ్వాసపు మెట్టులో ఆ స్థాయికి తగ్గ పోరాటం ఆయనకి, తిమోతి స్థాయికి తగ్గ పోరాటం తిమోతికి, షాలేము రాజు స్థాయికి తగ్గ పోరాటం షాలేము రాజుకి, అలాగే నీ స్థాయికి తగ్గ పోరాటం నీకు 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 సేవకుడా ఈ లైవ్లో వీక్షిస్తున్న వేలాది మందికి ఎవరికి తగ్గ పోరాటాన్ని
వాళ్ళకి దేవుడు ఏర్పరిచే ఉంచాడు. అవేమి తెలియకుండా లేవు, అవేమి చూడకుండా లేడు, అవేమి ఎరగని స్థితిలో ఆయన లేడు. అవన్నీ నీ ముందేశాడు, సైలెంట్గా చూస్తా ఊరుకున్నాడు. ఇక్కడ వాటన్నిటిలో నుండి నువ్వు రావాలి. అయితే ఒకటి చేస్తాడు, వాటిల్లో నువ్వు నశించకుండా మాత్రం కాపాడుతుంటాడు. ఆ పోరాటాల్లో నువ్వు ఈయటానికి యోగ్యులుగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నిలిచినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము నిలిచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. దేవునికి మహిమ. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అంటే అన్నయ్య ఇప్పుడు పౌలు అన్న బతుకంతా అగసాట్లేనా అంటే, నో. క్లైమాక్స్లో అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు. పౌలు జీవితంలో నేను సంతృప్తిగా కూడా ఉన్నాను అన్న రోజులు కూడా ఉన్నాయి, సమృద్ధి కలిగి ఉన్నాను అన్న రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ అన్ని ఎగచాట్లో మారి రోజులు చూపించాడు. అంటే మనలో కూడా ఇక అట్టనే సిద్ధపడంటారా, ఇంక అట్టే చావండి, మీకు ఆ పోరాటాలు అంతే తగలబడతాయని చెబుతున్నాడు అనుకుంటారని చెబుతున్నాను నేను. మళ్ళీ మీకు వెంటనే నరాల వీక్నెస్ వచ్చింది కదా, అందుకని చెబుతున్నాను ధైర్యం కోసం. పౌలు జీవితంలో అన్ని అగచాట్ల మారి రోజులే కాదు, ఆయన సమృద్ధిగా ఉన్న రోజులు ఉన్నాయి, సంతృప్తిగా ఉన్న రోజులు కూడా ఉన్నాయని ఆయనే చెప్పాడు, నేను చెప్పలా. దేవునికి మహిమ. ఈ జీవన యాత్రలో పోరాటాలలో నుంచే మనల్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. పోరాటము లేకుండా కుదరదు. ఎందుకంటే పోరాటము ద్వారా రెండు రావాలి, మనకి రెండు రావాలి. ఒకటి అనుభవం రావాలి, రెండవది మన విశ్వాస పరీక్షలో మనం విజయం పొందాలి. పొందితే రేపు అనుభవంతో పాటు కిరీటం. గత 22 సంవత్సరాలు నేను ప్రభువుని తెలుసుకొని 22 సంవత్సరాలలో నా ఆత్మీయ జీవిత ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఏ దశకు సంబంధించిన పోరాటం ఆ దశలో అనుభవిస్తానే వచ్చా, ఇప్పటికీ అనుభవిస్తానే ఉన్నా. 22 సంవత్సరాల్లో పోరాటం మానుకున్న రోజు లేదు. ఆశ్చర్యం, 22 ఏళ్ళు గడిచిపోయిందా అనిపిస్తుంది. దాదాపు 21 సంవత్సరంలో పట్టబడ్డాను, విశ్వాస యాత్ర మొదలుపెట్టాను. ఇక 22 సంవత్సరాలు ముగింపులోకి వచ్చేసాం. ఈ ఘట్టములో 22 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో రకాల పరిస్థితులు, ప్రతికూలతలు, ఎదురు దెబ్బలు, ఆటుపోట్లు, నిందలు, అవమానాలు, తిరస్కారాలు, అప్పుడప్పుడు పురస్కారాలు, అన్నిటిలో గుండా వచ్చా. అందులో వస్త్రహీనత చూపించాడు, సమృద్ధి వస్త్రాలు చూపించాడు, లేమిని చూపించాడు, ఒకరోజు ఆహారానికి లేని రోజుని చూపించాడు, సమృద్ధిగా ఉన్న రోజును కూడా చూపించాడు. మనుషులు తలా ఒక మాటని అవమానపరిచిన అనుభవాలు చూపించాడు, నలుగురు ప్రశంసించిన అనుభవాన్ని చూపించాడు. సుకీర్తి చూపించాడు, దుష్కీర్తి చూపించాడు, ఘనత చూపించాడు, ఆ ఘనత కూడా చూపించాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే
2002లో ఒక చిన్న కుటుంబంలో సభ్యుడిని. ఆనాడు ఆ చిన్న కుటుంబంలో సభ్యుడిగా అప్పటికి తగ్గ పోరాటాలు అప్పుడున్నాయి. ఆ తర్వాత 2006లో సేవకుణ్ణి. ఆ చిన్న పరిచర్యలో దానికి తగ్గ పోరాటాలు దానికి. పరిస్థితులు అనుకూలించగా అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టి, ఇరుగు పొరుగులు ఇబ్బంది పెట్టి, రోడ్డు మీద ఆరాధన చేసి, స్థలం దొరక్క ఒక ఆయన ప్లేస్ అడగటానికి పోతే ఆయన ముఖం మీద అవమానపరిచి, అప్పటికి తగ్గ పోరాడు. ఆ చిన్న పరిచయలో దానికి తగ్గ పోరాడు. అక్కడి నుంచి ఏడకొస్తే ఇక్కడ పోరాటాలు భయంకరమైనవి. ఇక్కడ విచిత్రమైన పోరాటాలు ఎదురైనాయి. ఈ పోరాటాలు అయిపోయి చిన్నంగా నిలదొక్కామంటే ఇప్పుడు మళ్ళీ బయట సంఘాలు, వాటికి సంబంధించిన పోరాటాలు మళ్ళా స్టార్ట్. ఇప్పుడైతే ఈ స్థాయికి తగ్గ పోరాటం ఈ స్థాయిలో ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా లేని బ్రదరు లెక్క ప్రకారం చూస్తే, కానీ క్రీస్తు యేసునందు మాత్రం నెమ్మది కలిగే ఉన్నా. ప్రాక్టికల్గా మామూలుగా లోకానుసారులుగా ఆలోచించిన విధంగా ఆలోచిస్తే ప్రశాంతత లేనట్టే. కానీ ఆయన ఉన్నాడు కనుక, ఆయన రెక్కలలో నాకు విశ్రాంతి కలదు కనుక ఆయన మీద భరోసా ఉంచి రిలాక్స్ ప్రశాంతంగా సాగిస్తున్నాం బండి. ఇప్పుడు నాకు అర్థం కాదు, నీకు పరిస్థితులన్నీ అనుకూలంగా పెట్టి, ఏ నొప్పి తగలకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ కరువు, ఏ కష్టం, ఏ వ్యాధి, ఏ బాధ, ఏ శోధన, ఏ ప్రతికూలత లేకుండా శుభ్రంగా రోజుకి అప్పనంగా 4 పూట్ల మేపుతా కదలకుండా కూర్చోబెట్టిగా ఏమంటారు, బొజ్జయ్యా బొజ్జమ్మ అని జో కొడితే బాగుంటుందా? అట్లా చేసి నీకెందుకు ఇవ్వాలి కిరీటం? అట్లా చేసి నీకెందుకు ఇవ్వాలి బహుమానం? అట్లా చేసి నిన్నెందుకు మెచ్చుకోవాలి? ఇన్ని చేసినందుకు నువ్వు ఆయన్ని మెచ్చుకొని ఆయనకి పెట్టాలి కిరీటం, నువ్వు పెట్టాలి, అంతేగా నీకు రాదు. అందుకే సోదరా, అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? నేను ఎత్తి మీద కిరీటం పెట్టాలి, ఆ కిరీటంలో నిన్ను చూడాలని నేను కోరిక, నన్ను చూడాలని ఆ కోరిక. మరి నువ్వు మోయలేనంత పెట్టేవాడు కాదు, కఠినమైన నువ్వు మోయలేనంత బరువులు పెట్టే తండ్రి కాదు నీ తండ్రి. ఒకటైతే కన్ఫామ్గా చెప్తాడు, పోరాటం అయితే తప్పదు తల్లి, ప్రతికూలతలు అయితే తప్పవు నాన్న. కాదులే అయ్యా, పౌలు గారికి అన్ని పెట్టావు కదా అని నాకు అట్ట ఉంటుందేమో అని. నీకు అంత సీన్ లేదులే, కానీ నీకు నీ రేంజ్కి ఈ జాలే, ఈ 7 కొంచెం ఏదన్నా నువ్వు ముందుకెళ్తే ఇంకేమన్నా చూద్దాం. ఏందయ్యా చూసేది ఎగసాట్లా? ఏం బహుమానాలు అయ్యింది? ఈ దాటు ఇంకా 4 బహుమానాలు ఇద్దాం అన్నట్టు చెబుతున్నారు. ఏంది ప్రభువా? మరి అవి శ్రమలలాగా శోధనల్లాగా కనబడుతున్నాయి, కానీ అవి మారు రూపంలో ఉన్న బహుమానాలు అవన్నీ. అదే అసలు విషయం. అవన్నీ మారు రూపంలో ఉన్న బహుమానాలే. వద్దా నీకు? వద్దంటే చెప్పు, దేవుడితో కూర్చొని మాట్లాడుకో. యుద్ధం విరమించుకుంటున్నాను, నా వల్ల కాదు, ఏదో బతకడానికి 4 రోజులు ఆ తిండి పెట్టు, బట్టలు ఇవ్వు, చాలు, ప్రశాంతంగా తిని బతుకుతాను, స్తోత్రం చెబుతాను, నాకు ఈ రీటాలు వద్దు, బహుమానాలు వద్దు, నాకు ఏం వద్దను, ఏముండవు. అయినా సరే నచ్చ చెబుతాడు, ఊరుకో తిక్కలాడు, నీకు తెలియదు కాదులే అంటాడు. వద్దులే ప్రభు అన్న ఊరుకోడు, తండ్రి ఊరుకుంటాడు. నేను బడికి పోవాలే నాన్న అన్న కూడా వద్దులే, కాదులేరా అని బతిలాడతాడు. వినకపోతే 4 రైలు ఇచ్చాను సరే పంపిస్తాడు. ఎందుకు? ఎట్లనన్నా కానీ నీకు అంత విద్య నేర్పి రేపు నీ ఫ్యూచర్ నువ్వు పదిలంగా ఉండాలని నాన్న కోరికే. ఈ నాన్న బాధ కూడా అదే. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, మరి ఇప్పుడు ఎవరెవరు ఏ పోరాటంలో ఉన్నారో అది మీకు తెలుసు, మీ పర్సనల్, నాకు తెలుసు నా పర్సనల్. మొత్తానికైతే పోరాటంలో ఉన్నారా లేదా? ఎవరికి దగ్గర ఫైటింగ్లో వాళ్ళు ఉన్నారా లేదా? ఉంటే చేతులు ఎత్తండి, అన్న నేను ఉన్నాను అన్న. అది ఎవ్వరు ఖాళీగా లేరాడా? ఉంచడు ఉండని ఈడు, అది ఇప్పుడు గొడవ. ఖాళీగా ఉంచడు ఉండని ఈడు. సేవ చేస్తున్నారు మనవాళ్ళు,
అన్నీ తీసుకొచ్చి నీకు అనుకూలంగా పెడితే నువ్వు పడిసే పోటే ఉందమ్మాడ. పాస్టర్ గారు ఏమ్మా, మంచి మంచి విశ్వాసుల్ని, మంచి ప్రేమ కలిగిన విశ్వాసుల్ని, బాగా సమృద్ధి గల విశ్వాసుల్ని, సౌండ్ విశ్వాసుల్ని, అన్ని వాళ్లే చూసుకున్న విశ్వాసుల్ని, నీ కారు కొనిపెట్టే విశ్వాసుల్ని, నీకు రైలు కొనిపెట్టే విశ్వాసుల్ని, అన్ని చేసే విశ్వాసుల్ని, అసలు నీకు ఏ నొప్పి తగలకుండా రథం దిగటం ఎక్కటమే నీ పని, అంతగా చూసే విశ్వాసులు ఇస్తే నీ పోటే ఉందమ్మా, నీ ప్రయాసే ఉందమ్మా, నీ పోరాటమే ఉందమ్మా. అట్లుండదమ్మా. ఒకడిని లైన్ చేస్తుంటే ఇంకొకళ్ళు ఎగుతుంటాడు, ఒక ఆమెను సరి చేస్తుంటే ఇంకొక ఆమె తయారవుతుంటుంది. పరిస్థితులు ఉండవు. మందిరం కట్టడానికి ప్రజలు ఉంటారు, స్థలం ఉండదు. కొంతమందికి స్థలం ఉంటుంది, ప్రజలు ఉండరు. చెబుతుంటాం, మారరు. విన్నట్టే ఉంటారు, వాళ్ళు చేసేవాళ్ళు చేస్తుంటారు. మనకు తెలిసినప్పుడే కడుపులో మండిపోతుంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. కొడితేనే మళ్ళీ కనపడరేమో. దేవునికి స్తోత్రం. మళ్ళీ మన మీద చెడ్డగా చెప్పుకునేవాళ్ళు. సంఘాల్లో పరిస్థితులు అయ్యి కొంతమంది అట్లా చెప్పుకుంటారు. దేవుడి వల్ల ఏమండి, మీరు ఎవరు అట్లా చెబుతారా నా మీద? ఏమో ఇప్పుడు ఎట్లానే ఫేసులు పెట్టి బాగానే ఉన్నారు, ఇంటికాడ ఏమేం చెబుతున్నారు ఎవరికి తెలుసు నా మీద. దేవునికి స్తోత్రం. నేనైతే పక్కా చెప్తాను బాబు, సేవ అంటే అన్నీ నీకు వనరుగా పెట్టి, మంచి ఆరోగ్యము, మంచి కుటుంబము, మంచి సంఘము, ఏసీ కారు, మంచి భోగాలు, తళలాడే వస్త్రం, ఇవన్నీ ఉండదు. నువ్వు బాగా పోరాడుతూ ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. నాకు ఈ రోగం ఏంది తండ్రి అంటావు నువ్వు, నోరు మూసుకొని పద అంటుంటాడు ఆయన. అసలు ఎవరన్నా ఇంత చాకిరి చేసేవాడికి రోగం పెడతారా? నీ గాయాల్లో స్వస్థత లేదో, నువ్వు నన్ను స్వస్థపరచు, నా కృప నీకు చాలు, నువ్వు పద అంటాడు ఆయన. ప్రతికూలతలు, ఎదురు దెబ్బలు, ఆటుపోట్లు ఊహించలేవు. ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎక్కడ తేడా పడ్డా, నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఎందుకు ఇట్లా, ఏం తప్పు చేశానని నాకు ఈ శ్రమ? తప్పేం చేయలేదులే పద, ఇది విశ్వాస పరీక్షలే పద అంటాడు. ఏం విశ్వాస పరీక్ష అంటే ఇంతలో రోగం పెట్టి, ఆ రోగంతో నువ్వు సేవ చేయాలంటాడు. మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తే ఎదురు వాళ్ళకి స్వస్థత వచ్చింది. పిచ్చ కామెడీ అదే. దేవునికి స్తోత్రం. మళ్ళీ నువ్వు చేతులుంచు ప్రార్థన చేయ, వాళ్ళ తగ్గిద్ది. వాళ్ళే వచ్చి చెబుతుంటారు నీ దగ్గరికి వచ్చి, అన్నయ్య మొన్న రిపోర్ట్ తీసుకొని నీ దగ్గరికి వచ్చాను, ఆ రోజు ప్రార్థన చేసావా, మళ్ళీ పోతే రిపోర్ట్ మారిపోయింది అన్నయ్య. దేవునికి స్తోత్రం అమ్మ అని చెప్పి ఇటు తిరిగి నవ్వుకుంటాను. నేను ప్రార్థన చేస్తే నేను చేతులోంచి రిపోర్ట్ మారిపోయింది. మరి నా రిపోర్ట్ ఎందుకు మారట్లేదు? తుఫానులు తమ్ముడు, తుఫానులు. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు. నమ్మకంగా వెంబడించే వాళ్ళకే పోరాటాలు. గోడ మీద పిల్లిలాగా అయితే అటు దూకుతాం, లేకపోతే ఇటు దూకుతాం వాళ్ళకి అంత పోరాటాలు ఉండవు. నమ్మకంగా దేవుని కొరకు గట్టిగా నిలబడతారు చూడు, ఆశ్చర్యం, వాళ్ళ ఆధారాలన్నీ పోతుంటాయి, వాళ్ళు అనుకున్నాయన్నీ పోతుంటాయి. వాళ్ళు ఈయన నాకు ఆధారం అవుతాడు అనుకున్నాడు, పోతాడు. ఈమె నాకు ఆధారం అయితే అనుకున్నాం, పోయి. వీళ్ళు నాకు దిక్కు అవుతారు అనుకున్నాడు, మాయమైపోతారు. ఏంది ప్రభువా ఇట్లా చేశావు? దిక్కు లేదని ఎందుకు ఏడుస్తావు? నేనున్నా కానీ నీకు తోడై, భయపడవాకు పద, జయం నీదేలే పద, బహుమానం నీకే పద అంటుంటాడు. అనుకున్న ఆధారాలన్నీ కూలిపోతుంటాయి. తగలలేదా మీకు అనుభవాలు? ఎదురుగాలేదా? ఏంటి ప్రభు ఈ పరిస్థితుల్లో? క్వశ్చన్ మార్క్.
పద పద పద, నడు, ముందుకు సాగు, నేను నీ చేపట్టుకొని ఉన్నా. నువ్వు దేన్ని ఆధారం చేసుకుంటావు? ఎవరిని ఆధారం చేసుకుంటావు? ఉన్నారు పర్వాలేదులే అనుకుంటావో డ్యామేజ్ అయిపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు. అందరి అనుభవాలు ఒకే విధంగా ఉండవు. వ్యాపారాలు తలకిందులు అయిపోతాయి, ఆర్థిక పరిస్థితులు తారుమారైపోతాయి, అప్పులు కుప్పలైపోతాయి. ఏంటి ప్రభా ఈ పరిస్థితి? పదా పద అంటుంటాడు. పోరాటంలో ఇది ఒక భాగం, సాగు ముందుకు అంటాడు. ఎట్లా ప్రభా బ్రతికే కష్టమైపోయింది? ఏం కాదు, నీకేం కాదు, పద అంటాడు. రోడ్డు పాలయ్యేటట్టున్నాను ప్రభా అంటాడు. అవమానం కలగదు పద, అవమానం లక్ష్య పెట్టొద్దు పద అంటాడు. ఈ అవమానానికి ప్రతిగా బహుమానం ఉంది పద అంటాడు. నమ్మకం కుదిరిద్దా? విశ్వాసం కలిగిద్దా? విశ్వాసం ఉంటుందా? ఊడిద్దా? ఓడటానికి వీలు లేదు. అది ఇక్కడ ఫైటింగ్, అది ఇక్కడ పోరాటం. ఎందుకు చేసావు ప్రభా ఇట్లాంటి పరిస్థితి? ఎందుకు రప్పించావు నాయన నాకు? నేను ఎట్లా విశ్వాసం ఉంచగలుగుతా? అయితే విశ్వాసం వదిలేస్తావా? అట్ట వదిలేస్తాలే ప్రభా. మరి నోరు మూసుకొని పద. వదిలేస్తావా? వదిలేస్తే ఎట్లా ప్రభా? పా, మరి ఏంది పా? ఏది ఎట్లా పోయేది ప్రభా? ఏంది దెబ్బలేంది, ఆటుపోట్లేంది, ఎట్లా సాగిద్ది అడుగు? నీకెందుకు, నువ్వు పద, నా మీద విశ్వాసం ఉందన్నావుగా, నడిపిస్తా పద. ఇంత చేదా? మింగాలి, తప్పదు పా, నీ మంచి కోసం లేపా అంటుంటాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందండి? మీరందరూ లైన్లోనే ఉన్నారుగా. మనం అప్పుడప్పుడు కూర్చొని అడుగుతాం, మన ప్రార్థన అంతా అది ఎక్కువ శాతం అసలు ఏం లేకుండా చేతండ్రి నీకు వందనాలయ్యా. ఈ పోరాటంలో సమస్యలు = కిరీటం రెండో పక్కన పెడతాడు. ఇదిగో దీనిలాగేమో కిరీటం అనుకోండి, అది రాబాయ్. ఈ చెట్టుకి పుష్పాల్లాగా అగసాట్లు అనమాట. ఈ చెట్టుకు పుష్పాల్లాగా పోరాటం అగసాట్లు. ఈ పోరాటాలు = కిరీటం అన్నట్టు. ఈ వద్దు అంటే ఇది లేదు, ఇది కావాలి ప్రభా అంటే మరి ఇవి కూడా వస్తాయి. ఈ వద్దు ప్రభా, ఇది కావాలి, ఎగస్ట్రాలు వద్దు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి లేకుండా ఇది లేదు. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని. భర్తను కోల్పోయింది ఒక ఆమె, ఇక్కడ కూర్చుంది. ఏం చేశాడు నాకు యేసుప్రభు అని ఎగ్గొట్ల. పోయినోడు అజ్ఞానంతో పోయాడు. నేను ఎందుకు మానుకుంటాను నా ప్రభుని, నాకు యేసు చాలు అనుకొని వచ్చి కూర్చుంది. నా దేవుని ప్రేమ అర్థం కానోడు వెళ్ళిపోయాడు. నాకు అర్థమైంది, నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రభుని వదిలిపెట్టని వచ్చి కూర్చుంది. ఆ వంక చూపించి అడ్రస్ లేకుండా వెళ్ళిపోవచ్చు లోకంలోకి, వెళ్ళలా. ప్రభు ప్రేమ రుచి చూసింది, ఇంక వదిలిపెట్టుకోదలుచుకోవాల ప్రభుని. ఈ ప్రాణం ప్రభుతోనే పోవాలి. ఏమ్మా ఎట్లా విశ్వాసం ఉంది? ఎందుకు ఉండదన్నా? పోయినా ఎక్కడ ఉంటారు? నా ప్రభు దగ్గరే కదా ఉంటారు. తిరిగి కలుసుకుంటాం. నా దేవుడు నమ్మదగిన వాడు. నేను కోల్పోయిన వారిని, కోల్పోయిన వారిని నాకు ఇవ్వగల సమర్థుడు. నాకు ఆ విషయంలో సందేహం లేదు. నేను ఎట్లా వదిలిపెడతాను విశ్వాసాన్ని? వదిలిపెట్టే ప్రసక్తి. ప్రభు బహుమానం ఇస్తాడా ఇవ్వడా, కిరీటం ఇస్తాడా ఇవ్వడా అనేది నాకు తర్వాత సంగతి. కానీ నేనైతే ఇదిగో ఈ పూలు కాదు, ఇన్ని పూలైనా ఇంకా ఇన్ని పుష్పాలైనా నా తండ్రిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను చెప్తున్నా నాయనా, సేవకులకు చెప్తున్నా, ఒక పరిచర్య మీ కళ్ళ ముందు కనపడతా ఉందంటే పూల మీద నడుస్తే ఈ పరిచర్య రాలేదు. పూల మీద నడిస్తే ఏ నొప్పి, ఏ ఇబ్బంది, ఏ బాధ లేకుండా ఉంటే ఈ పరిచర్య కాదు. దేవుడు కృప చూపాడు, పని విస్తరించడానికి కృప చూపాడు, అది సఫలమవటానికి కృప చూపాడు. దాని తరపున వచ్చే ఒత్తిళ్లు తట్టుకోవడానికి కూడా నా తండ్రి కృప చూపాడు. ఎంత చెట్టుకు అంత గాలి అని
ఎంత పనికి అంత పోరాటం, ఎన్ని టైపుల్లో ఆయన తీసుకొస్తే ఇది జరిగిద్ది. ఆయన కృప. పౌలు అంటాడు, ఎక్కువ ప్రయాసపడ్డాను, చాలా కష్టపడ్డాను, అయినా కష్టపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప అన్నాడు కనుక నేను అంతే అంటాను. ఇప్పటికీ పడతానే ఉన్నాను. నీ కుటుంబం కోసం ఆరాటపడుతుంటావు, వాళ్ళే నీ మీద రివర్స్ అవుతారు. నువ్వు మేలు చేద్దాం అనుకుంటావు, వాళ్ళే కీడు తలపెడతారు. నలుగురిని బాగు చేద్దాం అనుకుంటావు, వాళ్ళే నీ మీద పడగెత్తి బొస కొడతారు. మోషే మీదకి లేచినట్టు, యోసేపు మీదకి లేచినట్టు నీ మీదకి లెగుస్తారు. కదిలితే మోషే మీద ఎగబడ్డారు వాళ్ళు. చూశారుగా మీరు, వరుసగా నిర్గమాకాండం చదవండి. అసలు మోషే స్థానంలో ఉండి చదవండి, ఏడుపు వచ్చింది. పాపం ఆయన బ్రతికే అంకితం చేసుకున్నాడు వాళ్ళకి. కానీ అడుగడుగున ఆయన్ని శోధిస్తూ వచ్చారు వాళ్ళు. పాపం ఎన్నిసార్లు ఏడ్చుకొని ఉంటాడో మోషే. పెట్టిందంతా తింటారు, అన్ని ఇచ్చినన్ని అనుభవిస్తారు, మళ్ళీ బొస కొడతారు లేచి. కృతజ్ఞతాహీనంగా ప్రవర్తిస్తారు. అయినా సరే అలాంటి వ్యక్తుల్ని కూడా మోయాల్సిందే, అలాంటి వ్యక్తుల్ని కూడా మోసుకుంటూ రావాల్సిందే. అంతే, పోరాటం అంతే, తప్పదు. నీకు అన్ని అనుకూలంగా ఉండవు, వడ్డించిన విస్తర్లాగా అన్ని రెడీ చేసి ఉండవు తమ్ముడా. ఒక్కొక్కటి గెలుచుకుంటా రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కటి మాత్రం నిజం, పోరాటంలో నిన్ను ఉంచుతాడు కానీ నీ చెయ్యి మాత్రం వదలడు. నువ్వు ఆయన్ని హత్తుకున్నంత వరకు, ఆయనకి వెళ్ళి చూసినంత వరకు నిన్ను మునిగిపోనీడు. చేయబట్టుకొని నడిపిస్తాడు. ఇందులోనే మళ్ళీ నీకు సంతోషాన్ని ఇస్తాడు, ఇందులోనే మళ్ళీ నీకు సమృద్ధిని ఇస్తాడు, ఇందులోనే మళ్ళీ నీకు ఆదరణ ఇస్తాడు. అవసరమైనప్పుడు ఒకటి అనుమతిస్తూ ఉంటాడు. నిజంగా మీకు అర్థమైందా? పోరాటం లేని సేవ లేదు, పోరాటం లేని విశ్వాస జీవితం లేదు, ఉండబోదు. ఒకవేళ అలా ఉండాలి అనుకుంటే 2 తిమోతి 4:7 తీసేయాలి, 7వ వచనం తీసేయాలి. మంచి పోరాటము పోరాడి తిని. ఏంటి పోరాటం అంటే? అన్నం పెట్టకుండా ఎండగట్టాడు, అయినా సరే అన్నాడు. బట్టలు కూడా లేకుండా దిగంబరిగా నిలబెట్టాడు, అయినా సరే అన్నాడు. దారిని పోయేవాడల్లా తన్నిపోయారు, అయినా సరే అన్నాడు. అవమానంగా మాట్లాడారు, దూషించారు, అయినా సరే నీ అందరి విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను, నీకు స్తోత్రం అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, అన్నీ అనుకూలంగా పెట్టి ఇంక నువ్వు గెలిచిందేంటి, నువ్వు పోరాడింది ఏంది, నీ విజయం ఏంది, నీ విశ్వాస పరీక్ష ఏంది, రేపు దేవుని దగ్గర మెప్పు మహిమ ఘనత ఏంటి? నశించిపోవు సువర్ణము అగ్ని చేత పరిశుద్ధపరచబడును కదా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. బంగారం కంటే అమూల్యమంట మన విశ్వాసం. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏం మెప్పో? ఇప్పుడు అప్పు సంగతి ఏందంటారు కొంతమంది. అప్పుడు మెప్పు వద్దులే కానీ ఇప్పుడు అప్పు తీర్చమనన్నా అంటారు. ఆయన దలుచుకుంటే నీ అప్పు ఎంతసేపు అయ్యా? ఒకసారి చెప్పు నాకు, సరిగా మైండ్ దగ్గర పెట్టుకొని చెప్పు నాకు. ఆయన దలుచుకుంటే నీ రోగం ఎంతసేపు, నీ సమస్య ఎంతసేపు, నీ రిపోర్ట్ మాత్రం ఎంతసేపు, నీ అప్పు ఎంతసేపు, నీ జీవితంలో నీ ప్రతికూలతలు ఎంతసేపు, నీ సమస్యలు ఎంతసేపు, నీ వారు ఎంతసేపు, నీ మనుషులు ఎంతసేపు?
ఒక్క క్షణం చాలదు ఆయన కార్యాలకి. మరి అన్ని చేయగలిగుండి కూడా మౌనం వహించాడంటే అర్థం కాలేదా? ఇదంతా రేపు నీకు మెప్పు, మహిమ, ఘనత తీసుకొని రావడానికి ప్రభు మౌనంగా ఉండి నిన్ను అవన్నీ పడనిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మఫలం ఏమనగా అన్నాడు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, విశ్వాసము, మంచితనము, ఆశానిగ్రహము. 9 తొనలు వస్తాయి ఆత్మఫలములో. అందరూ నిన్ను ప్రేమించే వాళ్ళే నీ చుట్టూ ఉండి నిన్ను ప్రేమిస్తూ ఉంటే వాళ్ళని ప్రేమించి అసలు నేను ఎంత ప్రేమ గలదన్నో తెలుసా, అసలు అందరినీ ప్రేమిస్తాను, నేను ఎంత ప్రేమ గలవాడినో తెలుసా, అందరినీ ప్రేమిస్తా అంటే ఎట్లా? అది ఎట్లా 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 ఎట్లా? నీ చుట్టూ నిన్ను ద్వేషించి ఇబ్బంది పెట్టే వాళ్ళని ప్రేమించావనుకో, అది ఆత్మఫలము. అది ఆత్మఫలములో భాగము. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ప్రేమించేది అసాధారణ ప్రేమ. ప్రేమించే వాళ్ళని ప్రేమించడం సాధారణ ప్రేమ. అది లోకంలో వాళ్ళు కూడా చేస్తారు. మరి దేవుని యందలి విశ్వాసం ఉంచిన వ్యక్తిగా నీ స్పెషల్ ఏంటి? నీవు దేవుని కుమారుడివి, కుమార్తెవి అగునట్లు శత్రువుని ప్రేమించమన్నాడు. అది నీ స్పెషల్. నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నిన్ను విమర్శించేవాళ్ళు, నిన్ను గాయపరిచే వాళ్ళు నీ చుట్టూ ఉంటారు. వాళ్ళని తట్టుకొని నిలబడాలి. నువ్వు వాళ్ళని ప్రేమించాలి. ఎంత ఇబ్బందిగా ఉంటుందండి, ఎంత అసౌకర్యంగా ఉంటుందండి. అసలు వాళ్ళ ముఖాలు చూస్తే తన్నబుద్ధి అయింది. ముఖాలు చూస్తే లాగా ఒకటి పీకాలనిపించింది. అట్లాంటి వాళ్ళని ప్రేమించాలా? ఎట్లా? కానీ తప్పదు, నువ్వు చేయాలంటాడు. అబ్బో మన కష్టం ప్రభు అంటే, మరి అట్టయితే కష్టం మెప్పు ఉండదురా నాయన అంటాడు. నా మెప్పు ఉండదురా నీకు, నా చేయాలి అంతే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభు చెప్పాడు, ఇక నువ్వు ప్రేమించాలంతే. తట్టుకోవాల్సిందే. మళ్ళీ వాళ్ళ కీడు తలపెట్టకూడదు, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చకూడదు. మళ్ళీ తీరిస్తే మళ్ళీ మార్కులు పోతాయి. అర్థమైందా? మొత్తం 10 పాయింట్లకి రా ఈ ఎగ్జామ్ నీకు. మళ్ళీ వాళ్ళ మీద ప్రతీకారానికి దిగబోయావు, 5 పాయింట్లు పోయినాయి. అది కానీ చేయకపోయినట్టయితే మొత్తం 10 అయిపోయేది, ప్రింట్ పడిపోయేది మొత్తం. చూడు, వాళ్ళని కూడా ప్రేమించి వాళ్ళకి ప్రతీకారం చేయకుండా వాళ్ళని ఆదరించడానికి ట్రై చేయి. 10కి 10. ఏం మార్కులో ఏమో, ఎంత సైకోల్లాగా ఉన్నారు వీళ్ళని చూస్తే నరకాలనిపిస్తుంది. అసలు నరగటం కాదు, కొరగటం కాదు, కనీసం తిట్టడానికి కూడా లేదు. వాళ్ళకు నువ్వు చేసే సాయం ఆపటానికి కూడా లేదు. అంతే, నువ్వు చేస్తూ ఉండండి. మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించిన యెడల లోకస్తులకు మీకు తేడా ఏందని యేసయ్యే చెప్పాడు. మీ పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడు. మత్తయి సువార్త 5లో. ప్రిలారా, ఉంటుందిలే, నాకు వెళ్ళి చూడండి. 5:39 రాసుకో, జస్ట్ గుర్తు రాసుకో, ఇంటికి పోయి చూసుకో, ఉంటుంది. నేనేం చెప్తున్నాను? తర్వాత ప్రేమ తర్వాత అన్నీ బాగున్నప్పుడు ఇకిలిచ్చుకుంటా తిరగటం కాదు. అన్నీ బాగున్నప్పుడు అనుకుంటా తిరగటం కాదు. పరిస్థితులు తలక్రిందులై తారుమారుగా ఉన్న పెదాల మీద చిరునవ్వు చెరగకూడదు. చెరగని చిరునవ్వు ఉండాలి. ఏదో నవ్వండి, ఒకసారి చిరునవ్వు నవ్వండి. అరే కాస్త నవ్వండి. దేవునికి స్తోత్రం. అసాధారణ పరిస్థితుల్లో సంతోషముగా ఉండటం ఒక విశ్వాసికే సాధ్యమైద్ది. అందరికీ సాధ్యం కాదు. పలో ఉండి ఫలిస్తున్న వానికి ఆమెకు మాత్రమే సాధ్యమైద్ది. అసాధారణ పరిస్థితుల్లో కూడా నవ్వుతూ ఉండటం, చిరునవ్వుతో ఉండటం, సంతోషంగా ఉండటం అందరికీ సాధ్యం కదా. లోకస్తులు చూడండి, ఫంక్షన్లప్పుడు కళకళ ఆడిపోతారు. ఫంక్షన్ అయిపోయి సాయంత్రానికి అనుకుంటారు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు అట్టుగా, దేవుని బిడ్డ అట్టుగా దేవుడు చెప్పాడు,
అసాధారణమైన వ్యక్తులను అసాధారణ పరిస్థితుల్లో ప్రేమించటమే దేవుని ప్రేమ. అలాగే అసాధారణ పరిస్థితుల్లో సంతోషాన్ని వెలిబుచ్చటమే విశ్వాసం యొక్క లక్షణం. ప్రేమ, సంతోషం, సమాధానం. వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తున్నా సరే మనం సమాధానం కోరి అడిగేస్తాం చూడు, అది పరిశుద్ధాత్మ చెప్పిన సమాధానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ మనలో ఉండి ఫలించేటువంటి సమాధానం, ప్రేమ, సంతోషం, సమాధానం. వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, అయినా సరే మనకు అవకాశం వచ్చి ఎదురుపడ్డప్పుడు మనం సమాధానంగా పలకరిస్తాం, మాట్లాడతాం. అంతరంగంలో కూడా సమాధానం కలిగి ఉంటాం, నాకెవడు శత్రువు లేడని. నాలుగోది దీర్ఘశాంతం. ఇప్పుడు 150 కేజీలోడిని 50 కేజీలోడు ఎదుర్కొని, ఎంతండి, 150 కేజీలోడిని 35 కేజీలోడు ఎదుర్కొని, ఆ 150 కేజీలోడు గురించి చూశాడు అందుకో కొడతానని 35 కేజీలోడు, దేవుని వాక్యాన్ని బట్టి నేను దీర్ఘశాంతం కలిగి ఉన్నాను, నేను లేకపోతేనా అంటే ఎట్ట కుదిరిద్ది? వీడుంది 35, వాడు 150. వాడు ఆ 150 కేజీల శరీరంతో ఆ హ్యాండ్ లేపి ఒక గుద్దు ఊరకు ఆశుగా గుద్దినా సరే ఈ 35 కేజీలోడికి మళ్ళీ 3 రోజులు లేవడు. బలహీనుడు. బలహీనుడై ఉండి బలవంతుని ఎదురుకుపోయి దేవుడిని ప్రేమను బట్టి దీర్ఘశాంతం అన్నాడు కనుక ఆత్మ ఫలమును బట్టి నేను నీ ఎడల నువ్వు ఇంత గొడవ చేసినా దీర్ఘశాంతం కలుగును. ఎందుకో తెలుసా? ఆత్మఫలం. అవునా? ఇట్లాంటి ఆత్మఫలం లోకంలో అందరూ ఫలిస్తారండి. 150 కేజీలను ఎడబోతారు మరి. వాడితో ఫైట్ కంటే ఎవడు సాహసం చేయడుగా. అది కాదు గొప్ప. నువ్వు 150 కేజీలు ఉండి నీ మీదికి వచ్చేవాడు 35 వచ్చినా సరిగ్గా నువ్వు హ్యాండ్ లేపి గుద్దితే మళ్ళీ 3 రోజులు మళ్ళీ స్పృహ ఉండదు వాడికి. నీ స్థాయి అది, వాడి స్థాయి అది. అలాంటి వాడు నీ ముందుకు వచ్చి కష్టాలు చేస్తున్నా నువ్వు తట్టుకుంటావు చూడు, అది దీర్ఘశాంతం. అది ఆత్మ ఫలములో గారు. వాళ్ళు మాట్లాడుతున్నారు నా గురించి అంటాడు. ఏ బన్న అట్ట రియాక్ట్ అయ్యాడు మందల్ని కాసే కుక్కలతో పోల్చి. మనం అట్లా కూడా కావద్దు అంటాడు క్రొత్త నిబంధనలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? పోరాటాలను ఏర్పరిచే దేవుడు, ప్రతికూలతలను ఏర్పరిచే దేవుడు. యాకోబు చూడు, అడుగడుగున పోరాటమే. అట్లా కొన్నిసార్లు ఇరికించబడ్డట్టుగా ఉంటుంది మన పని. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు తోడై ఉన్నవాడు, ఆయనకి మనల్ని ఇరికించడం తెలుసు, ఆ ఇరుకులో మనల్ని విశాలతలోకి నడిపించటమో తెలుసు. ఆ ఇరుకులోంచి మనల్ని బయటికి ఎలా తేవాలో కూడా తెలుసు. కానీ ఈ మధ్యలో నీ విశ్వాస పరీక్ష, పోరాటము మొదలైనవన్నీ నీకు తేలాలి. అందుకనే దేవుడు మనందరి జీవితాల్లో ఎవరికి తగ్గ పోరాటాన్ని వాళ్ళకు ఉంచే ఉన్నాడు. ఏమండి? ఈ మాటలు వినటానికి బాగుంటాయి, కరెక్టే కదా అనిపిస్తాయి. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ప్రాక్టికల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వీటి ఒరిజినాలిటీ అర్థమైద్ది అనమాట. ఏందో ఆ శాలేమన్న చెప్తున్నాడు కానీ ఆ చర్చికి పోతే అబ్బో వీళ్ళని భరించడం చాలా కష్టం, అబ్బో ఇవన్నీ చేయటం చాలా కష్టం అనిపిస్తుంది. కానీ భయపడొద్దు, ఇబ్బంది పడొద్దు, వెనకడుగు వేయొద్దు. మీరు ఎదుర్కొనేవన్నీ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు, అంటే విశ్వాసిగా ఉన్నప్పుడు నేను ఎదుర్కొన్నాను. అన్నిట్లో నుంచి నన్ను దాటించి మరో మెట్టెక్కించి సేవకునే అనుభవంలోకి తీసుకొచ్చాడు. ఒక సేవ నేను వచ్చాను, ఒకటొకటి ఒక పోరాటం అనుమతించడం, దాన్ని అధిగమించిన తర్వాత మళ్ళీ ఇంకొకటి, దాన్ని అధిగమించి. అయితే ఎదురైన ప్రతి పోరాటం మీరు నమ్మండి నమ్మకపోండి ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటా వస్తుంది, నన్ను ఒక మలుపు తిప్పుతా వస్తుంది. నేను అందుకే ఆ రెండింటిని పోల్చి చూపించాను. నేను పోరాటాలు, శ్రమలు, శోధనలు ఈజ్ ఈక్వల్ కిరీటము.
ఓకేనా? అవన్నీ లేకుండా చేయలేడా పౌలుకి? ఒక్క మాటతో పౌలుకి అసలు ఏ శోధన లేకుండా చేయలేడా? చేయగలడు. కానీ కాదు ముందే చెప్పాడు అననీయాతో, నా నామము నిమిత్తము అతడు ఎట్టి శ్రమలు అనుభవించవలెనో నేను అతనికి రుచి చూపిస్తా. చాలా ఉంది పోరాటం, మనోడికి ఫైటింగ్ చాలా ఉంది. లేదా నువ్వు పోయి చెప్పిన పని చేయిపో అంటాడు. చూడు అపోస్తల కార్యములు. నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అద్దుగో చెప్పి చేస్తున్నాడు చూడు అక్కడ క్లియర్గా. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. బై అదబ్బాయ్, ఆయన నామము నిమిత్తం అనుభవించాలి. మనం ఇంకా మన నిమిత్తం కొన్ని అనుభవిస్తున్నాం. ఆయన నామం నిమిత్తం పౌలు అనుభవించాడు అవన్నీ కూడా. అందులో కొన్నన్నా అనుభవించాం మనం. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా? ప్రతికూలతలు రావా? ప్రతికూలతల్ని తట్టుకొని ముందుకు వెళ్ళవా? కొంచెం నొప్పి తగలగానే, కొంచెం ఇబ్బంది కలగగానే ఇబ్బందిగా ఇరిటేట్గా ఫీల్ అయిపోయి అసలు ఈ పనే మానేస్తాను ఎట్లారా? నీ మీద ఉన్న నా ఏర్పాటు ఇది అని ఆ రోజు చూపించాడు. ఆ తర్వాత మళ్ళా సంఘాలు తిరగటం మొదలుపెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పరిచర్యలా కొనసాగిస్తా దేవుని కృపను బట్టి ఇప్పుడు చిన్నగా 200 ప్రాంతాలు దాటి వెళ్తా ఉంది బండి. దేవునితో నడక, విశ్వాస జీవితం అంటే వడ్డించిన విస్తరే కాదు, పోరాటాల్లో ప్రయాణం. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయన చెయ్యి వదలడు. ఇన్ని రకాలు వచ్చినా ఓడ పగిలిపోయింది సముద్రంలో, కానీ పౌలు చావలేదు. దొంగలు పట్టుకొని కొట్టారు, కానీ పౌలును చంపలేకపోయారు. ఈ రాళ్ల దెబ్బలు తగిలినాయి, రాళ్ల దెబ్బలు పౌల్ని చంపలేకపోయినాయి. కొరడాల దెబ్బలు పౌల్ని చంపలేకపోయినాయి. చివరికి దేవుని సమయం ఆసన్నమైనప్పుడు, దేవుడు అనుమతించినప్పుడు పౌలు పరదైసుకు చేర్చబడ్డాడు. అంతవరకు దేవుడు నియమించిన సమయం వచ్చేంత వరకు మీకు పౌలు ఎలా నిద్రించాడో బైబిల్లో రాయబడలా. దేవుడు సమయం ఇచ్చినప్పుడు తీసుకున్నాడు, దేవుడు సమయం ఆసన్నమైనప్పుడు తీసుకున్నాడు. అప్పటిదాకా ఎన్ని రకాల పెను తుఫానుల్లో గుండా నడిచిన పౌలు హస్తాన్ని దేవుడు పట్టుకొని బలపరిచినందున పౌలు యాత్ర నిర్విరామంగా సాగింది. నేను ప్రతిసారి చెప్పేటువంటి మాటలలో దేవుడు నిన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, నీకు సహాయం చేస్తాడని చెప్తూనే మరో పక్క ఈ శ్రమల పర్వం, శోధనల పర్వం అనేది మనకు తప్పదు అనే బోధ నేర్పించుకుంటూ వస్తున్నాను. మీరు ఎంతమంది గుర్తుంటుంది? పోరాటాలు తప్పవు, ఆటుపోట్లు తప్పవు, ప్రతికూలతలు తప్పవు. అవన్నీ ఎదుర్కోవాల్సిందే. అవి నీ శరీరం మీదకి రావచ్చు, నీ ఫ్యామిలీ మీదకి రావచ్చు, పరిచర్య మీదకి రావచ్చు, నీ కుటుంబం మీదకి రావచ్చు, కుటుంబంలో వ్యక్తుల మీదకి రావచ్చు, వ్యక్తుల ద్వారా రావచ్చు. అవన్నీ వచ్చి అవన్నీ నీకు రప్పించి నీ రియాక్షన్స్ ఏంటనేది అబ్జర్వ్ చేస్తాడు. నీ స్పందనలేంటి, నీ తీర్మానాలేంటి, నీ స్థిరత్వం ఏంటనేది రాస్తాడు అక్కడ. అర్థమైందా? రాకుండా అయితే ఉండవు. అన్నీ రావాల్సిందే, అన్నీ ఎదుర్కోవాల్సిందే. అందులో మన స్పందన అంతా రికార్డ్ అవుతుంది. దానికి తగ్గ ప్రతిఫలం అక్కడ ఉంటుంది. ఇక్కడ ఇస్తాడు, అక్కడ కూడా ఇస్తాడు. ఇక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంది, ఇక్కడ కూడా ఇస్తాడు. ప్రయాసకు తగ్గ ప్రతిఫలం అక్కడ కూడా ఇస్తాడు. కాబట్టి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఈ మాటలు మిమ్మల్ని ప్రతికూలతలకి ప్రిపేర్ చేయాలని దేవుడు పలికించిన మాటలు. అర్థమైందా? ఆటుపోట్లకి మిమ్మల్ని రెడీ చేయడానికి. అంటే కొత్తగా ఏవో ఎదురవుతాయని కాదు, ఆల్రెడీ ఉన్నారు కదా. వాటిని ఆనందంగా ఎదుర్కోవడానికి ఈ మాటలు మీకు ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. కొన్ని ఎదురవుతాయి కదా, ఈ మధ్య కూడా కొన్ని ఎదురైనాయి. ఏంది ప్రభా అంటే, మరేం ఉండవురా, చల్లగా వెళ్దు కానీ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ తట్టుకొని చేయాలిరా సేవ. నువ్వు ఎరగందేముంది, కొత్త కాదుగా నీకు. నడు, ఎదురవుతాయి. ఒకటొకటి నేను దాటించుకొచ్చాను ఇంత దూరం. ఇక ముందుకు నువ్వు తోడై ఉన్నాను, భయపడకు, సాగు ముందుకి.
వేరే రకంగా నేను రియాక్ట్ అవుదామంటే కానివట్లా, కాకూడదు. అయ్యావంటే మార్కులు పోతాయి. ఓర్చుకో, సహించు, భరించు, క్షమించు, ప్రేమించు, వదిలే, అంతే. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినా నా యేసు. తమ్ముడు, ఓర్చుకోవటానికి సిద్ధపడితే తగినంత బరువు మోపుతాడు. చిన్నదానికే ఇబ్బంది పడి, చిన్న వాటికే కంగారు పడి, చిన్న వాటికే ఏదో గందరగోళం అయిపోతే ఎక్కువ బరువు ఎట్ట మోపుతాడయా? ఒక పెద్ద బరువు నీ నెత్తిన, నీ భుజం మీద ఉంచి, ఒక పెద్ద వెయిట్ నీ మీద మోపి నేను ముందుకు నడిపించాలంటే నువ్వు చిన్న బరువులకే మెలికలు తిరిగిపోయి, అబ్బో నా వల్ల కదా, అబ్బో నేను తట్టుకోలేను, అయ్యో నా వల్ల కదా అంటే, ఆహా ఇతని స్టామినా ఇంత, ఏమి స్టామినా ఇంత అని చెప్పి ఆ చిన్న వాటితో ఆపేస్తాడు. మోయటానికి నువ్వు ఎంత సిద్ధమో మోపటానికి దేవుడు అంత సిద్ధం. నీ బలాన్ని ఎరిగే నీకు మోపుతాడు. ఏమి నా కుమారుడా, విస్తారమైన ఆత్మల్ని ఏమంటున్నావు? మోస్తావురా? తట్టుకుంటావా? మోస్తావు ప్రభువా, నువ్వు ఉన్నావు కదా నాకు తోడు. కొన్ని ఒత్తిళ్ళు ఎదురవుతాయి, కొన్ని ప్రెజర్స్ ఉంటాయి, మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, ప్రతికూలతలు ఉంటాయి. ఎట్లా? పర్లేదు ప్రభా, పర్లేదు. నీ కొరకు కరిగిపోవాలి, ఖర్చు అయిపోవాలి. ఇది నాకు మహద్భాగ్యం కదా, నీ కృప కదా. పర్లేదు, నియమించు. నేను వెనకడిగైనా నువ్వు నాకున్నావు. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా, నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే, నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప లేనిదనే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. ఆలోచించండి. పోరాటాలు లేకుండా మెప్పుందా? మన గొప్ప ఏముందండి? సింపుల్, పెద్ద ప్రసంగమే అవసరం. మీకు బుర్ర సరిగ్గా పనిచేస్తే పోరాటం లేకుండా నీ గొప్ప ఏముంది? ఇక నీ పంచనం ఏముంది చెప్పు, నాకు అర్థం కాదు. సింపుల్, మైండ్ బాగా పనిచేసినోడు. ఏమయ్యా, నువ్వు సాధించింది ఏముంది? ఇక నీ పోరాటం ఏముంది? ప్రతికూలతలు లేకుండా ఆటుపోట్లను తట్టుకొని నిలబడకపోతే నీ గొప్ప ఏముంది? దేన్ని బట్టి మెచ్చుకోవాలి? బా, కఠినమైన పరిస్థితి ఎదురైనా నా కుమారుడా నిలబడ్డావరా, గ్రేట్ అనద్దు, అనద్దు. ప్రతికూలతలు ఎదురైనా విశ్వాసమందు స్థిరముగా నిలిచి నా కొరకు పోరాడావు నా కుమారి, గ్రేట్ అనొద్దు. మరి లేకపోతే ఇంక దేని బట్టి అంటాడు? చెప్పండి, ఆ మొక్క కూడా మీరు చెప్పండి, నేను ముగిస్తాను. మరి దేన్ని బట్టి మెచ్చుకోవాలి చెప్పండి? నీకు ఏ పోరాటం లేకుండా, ఏ నొప్పి లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ ప్రతికూలత లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ శోధన లేకుండా, ఎటువైపు నుంచి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఆయనే చూసుకుంటే మరి ఇక నిన్ను బా నా కుమారుడా భేష్ అని ఎందుకు అనాలి? నా కుమార్తె భేష్ అని ఎందుకు అనాలి? అన్ని మనం అనాలి ఆయన్ని.
అందుకే పౌలు అన్ని రకాల అనుభవాల్లో గుండా పోతుంటే అన్నిట్లోనూ పోనిచ్చాడు. అన్నిట్లోనూ పోనిచ్చాడు. పౌలు అడగల ఈ లేకుండా చేయని, ఈ పోరాటాలు లేకపోతే ఇక నా ప్రతాపమే ఉంది, నా యోధత్వమేముంది. అది ఎంతమందికి అర్థమైంది? పోరాటాలు ఎదురు కాకపోతే నీ గొప్పతనం ఏముంది చెల్లి? నీ విశ్వాసం యొక్క గొప్పతనం ఎప్పుడు బయటపడింది చెల్లి? ఎప్పుడు బయటపడింది తమ్ముడు? ప్రతికూలతల్లోనే. ఏం వర్రీగా అవుతుంది. కేవలం ఇవన్నీ నీకు పరీక్షకే అని గుర్తుపెట్టుకో. అందులో నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నప్పుడు దేవుని హస్తం నీకు బలంగా తోడై ఉండి దాటిస్తా ఉంటాడు. భయపడద్దు. ఇక ప్రార్థన చేస్తాను. ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా ముందుకు సాగండి. పోరాటాలు ఎదురైనప్పుడు నీ యోధత్వాన్ని బయలుపరచడానికి ఒక అవకాశం వచ్చినట్టు సిద్ధపడు. నీ ప్రతాపాన్ని చూపించడానికి ఒక ఛాన్స్ వచ్చినట్టు సిద్ధపడు. అంతేగాని కృంగిపోయి కుమిలిపోయి వ్యధవతనాన్ని చూపించవాకు. ఏ తనాన్ని? పెద్ద చెప్పండి, ఇంకోసారి చెప్పండి. యథవతనాన్ని చూపించవాకు. నిరాశపడి నిరుత్సాహపడి నీరు గారిపోయి అబ్బో అమ్మో కష్టం మనోళ్ళగా ఇట్లాంటి ఎదవ మాటలొద్దు. రాని తండ్రి నీకు స్తోత్రం రాని, నీకు తెలియకుండా వచ్చిద్దా? నువ్వే చూసుకుంటావు లేపా. నేను భయపడను, దిగులు పడను తండ్రి. తప్పించిన నువ్వే దాన్ని తప్పిస్తావు. నేనైతే నీ ఆత్మను బట్టి నీ ఎందలి విశ్వాసాన్ని బట్టి సంతోషంగా ఉంటాను.